మన వీడియోలో చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో దాల్చిన చెక్క, అనాస పువ్వు, 4 బాదం, ఎండు కొబ్బరి, 4 లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి, పుదీనా, ఒక టమాటా, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. అందులో బగారాకు వేసుకొని కలుపుకోవాలి. పక్కన శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్లో ఉన్న పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత చికెన్ అందులో వేసుకొని కలుపుకోవాలి. 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత క్యాప్ తీసి అందులో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత వేడివేడిగా చికెన్ తయారవుతుంది.